నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి 4 తారీఖు. అయితే ఒక 4 రోజుల నుంచి తమిళనాడు వార్తలే దేశవ్యాప్తంగా చాలామంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఏది రిజల్ట్ వచ్చిన తర్వాత. కానీ మీరు ఒకటి గమనించినరా, రిజల్ట్ రాకముందు అంటే ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో దేశంలో ఒక రాష్ట్రం చాలా కీలక అంశంగా అందరి దృష్టి ఆ రాష్ట్రం మీదనే ఉన్నది. అదే పశ్చిమ బెంగాల్. మామూలుగా లేదు. రిజల్ట్ వచ్చినాక తమిళనాడు వార్తలు చూస్తారు తప్ప అంతకుముందు బెంగాల్ వార్తలు చూసారు చాలామంది. అసలైన కథ, అసలైన ఉత్కంఠ పశ్చిమ బెంగాల్లో ఉన్నది. అక్కడ బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు 3 టర్ములు టీఎంసీ గెలిచింది మమతా బెనర్జీ. ఎట్లయినా చేసి బాగా వెయ్యాలని ఖరాఖండిగా బీజేపీ పెద్దలు ప్రచారం చేసిండ్రు. స్వయంగా నరేంద్ర మోడీ బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా వేసాడు. అమిత్ షా అయితే కాలుకు బల్పం కట్టుకొని తిరిగాడు. ఇదంతా ఎప్పుడు చెప్తున్న స్టోరీ మీకు, ఇదంతా ఓట్లు పడకముందు, బాక్స్లా ఓట్లు పడకముందు పశ్చిమ బెంగాల్ టాప్ ప్లేస్లో ఉన్నది. దేశ ప్రజలంతా పశ్చిమ బెంగాల్ వైపే చూసిరు. ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఎట్లెట్లా ప్రచారం చేస్తున్నారు, బీజేపీ ప్రచారం ఎట్లా నడుస్తుంది, టీఎంసీ ప్రచారం ఎట్లా నడుస్తుంది అని చాలామంది ఆ వార్తలే చూసిర్రు. పశ్చిమ బెంగాల్ న్యూస్నే ఫాలో అయ్యినరు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఊహించని పరిణామం జరిగింది తమిళనాడులో. అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే విజయ్ 108 సీట్లు గెలవడంతో అందరు మెడలు తిప్పి ఇక్కడ చూసిండ్రు. ఎక్కడ తమిళనాడు సైడ్ చూసిండ్రు. పశ్చిమ బెంగాల్ మర్చిపోయినారు. కానీ పశ్చిమ బెంగాల్ వార్త కూడా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు సీఎంని ఎన్నుకున్నారు. ఎవరు తెలుసా ఆయన? టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ శిష్యుడే, ఒకప్పుడు కుడిభుజం, అనుచరుడు, వెన్నంటి ఉన్న వ్యక్తే బీజేపీకి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయన్నే సువేందు అధికారి. చాలా వార్తలు వచ్చినాయి గతంలో కూడా. 100% బీజేపీ అధికారంలోకి వస్తే, అధికారికంగా చెప్పకపోయినా కానీ అనధికారికంగా వార్తలు ఏమొచ్చినాయంటే 100% బీజేపీ అధికారంలోకి వస్తే సువేందు అధికారి ముఖ్యమంత్రి అవుతాడని ఏవైతే వార్తలు వచ్చినాయో అవే నిజమైనవి. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా మధ్యలో ప్రెస్ మీట్ పెట్టింది. నేను చేయనని చెప్పింది, నేను రాజీనామానే చేయనని చెప్పింది. ఏకంగా గవర్నరే రద్దు చేసిండు ఆ ప్రభుత్వాన్ని. ఈమె రాజీనామా లెటర్ ఇవ్వలేదు గవర్నర్ దగ్గరికి పోయి. ఎందుకు? దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించడంతో దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో మేము ఓటమి పాలైనం అనేది ఆమె యొక్క ఇంటెన్షన్. బీజేపీ కుట్ర. సిఈసి జ్ఞానేశ్వర్ కుమారు దగ్గరుండి 100 సీట్లు మోదీకి ఇచ్చిండు అనేది ఆమె యొక్క ఆరోపణ. గెలిచినాక బీజేపీ, వీళ్ళు ఓడిపోయినాక ఇంకా ఆరోపణలు చేసినా ఏం చేసినా ఏం ఉండదు, అయిపోయింది. ఇక ప్రభుత్వం రద్దు అయిపోయింది. ఈరోజు సమావేశం జరిగింది. అమిత్ షా హాజరైన ఆ సమావేశంలో ఒక వ్యక్తి, ఆయన పేరు గుర్తొస్తలేదు, ఈ సువేందు అధికారి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తే అందరు జై కొట్టిండ్రు. 100% ఉండాల్సిందే సువేందు అధికారే సరైన వ్యక్తి ముఖ్యమంత్రిగా. టీఎంసీ ఆమె ఉంది, మాజీ ముఖ్యమంత్రి, ఆమెను ఎదుర్కోవడంలో, ఆమె కంటే బెటర్గా పాలన చేయడంలో సువేందు అధికారే చాలా మంచి వ్యక్తి, అనుభవజ్ఞుడు, రాజకీయంగా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి 100% ఆయన అయితేనే బాగుంటుందని ఏకగ్రీవంగా. ఇక వాళ్ళ అలుగుడు గులుగుడు ఏం లేవు. ఇంకా నేనైతా నువ్వైతే ఇవన్నీ ఏం లేవు. 100% ఆయన్నే అంటే ఎస్ ఆయన్నే అని జై కొట్టారు. వార్త చదువుతాం, మళ్ళీ చివరిలో నేను మాట్లాడతా. రైట్. బెంగాల్లో తొలి బీజేపీ సీఎం సువేందు అధికారి, ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు. వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరనే సస్పెన్స్కు తెరపడింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది. 2026 మే 8వ తేదీన నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి అంట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సువేందు పేరును ప్రతిపాదించారు. దీంతో బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి చరిత్ర సృష్టించనున్నారు. 2026 మే 9వ తేదీన కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బెంగాల్ ప్రభుత్వంలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నారు. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షా బెంగాల్ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ భట్టాచార్య సీఎం అభ్యర్థిగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎంగా సువేందు పేరును ఆమోదించారు. ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం రేసులో ముందు నుంచి బెంగాల్ బీజేపీ చీఫ్
సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి పేర్లు బలంగా వినిపిస్తూ వచ్చాయి. అయితే భట్టాచార్య స్వయంగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించడంతో సస్పెన్స్కు తెరపడింది. అర్థమైందా? ఓకేనా ఈ మ్యాటరు? ఇక బీజేపీ కీలక నాయకురాలు అసన్సోల్ దక్షిణ ఎమ్మెల్యేగా గెలిచిన అగ్ని మిత్రపాల్కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి పేరును ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా మే 9న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. అంటే రేపే. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ బెంగాల్లో కొలువు తీరనుందని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ నేతలు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు. బెంగాల్ సీఎంగా ప్రమాణం చేయనున్న సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. భవానీపూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీపై 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 293 సీట్లకు గాను బీజేపీ 207 సీట్లు గెలిచింది. బీజేపీ స్టన్నింగ్ విక్టరీ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ చీఫ్ అంటే బీజేపీ అధ్యక్షుడు, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి మధ్య పోటీ ఉన్నదంట. అయితే సమీక్ భట్టాచార్యనే సువేందు అధికారి పేరు ప్రతిపాదించిందంట. అంటే ఈయన తప్పుకున్నాడు, నాకేం వద్దని. అంటే పెద్ద ఏంది నాకు కావాలని ఏం పేజీ పెట్టుకోలేదు. 100% సువేందు అధికారి పేరును ప్రతిపాదిస్తే ఎమ్మెల్యేలు అందరూ ఓకే అని చెప్పిండ్రు. ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏది ఇది కేరళ కదా, ఇదేంది వెస్ట్ బెంగాల్. బీజేపీకి 207 వచ్చినాయి. ఇక టీఎంసీకి 82, ఇక కాంగ్రెస్కు 2. ఇంకా కాంగ్రెస్ అయితే దినదిన గండంగా గడుస్తుంది ఉత్తర భారతదేశంలో. అయితే ఇంకా మోకాల మీద దొగ్గుతుంది, మోకాల మీద. కేరళను చూసుకొని మురుస్తున్నారు వాళ్ళకి. ఏమంటారు చూడు, వాపును చూసి బల్బ్ అనుకుంటారు, గట్లే ఉంది వాళ్ళకి. దినదిన అసలు ఏడ ఉన్న కాంగ్రెస్ ఏడుకుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇదంతా రాహుల్ గాంధీ పుణ్యమే, ఎవరు పుణ్యం కాదు, రాహుల్ గాంధీ పుణ్యమే మొత్తమే. అయితే ఇక బీజేపీ ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్కు సంబంధించి సువేందు అధికారి కాబోతున్నాడు. కానీ చాలా రసవత్తరంగా ఉంటుంది. ప్రతిపక్షం గట్టిగానే ఉంది. మమతా బెనర్జీకి నా శిష్యుడు సువేందు అధికారి. ఒకప్పుడు టీఎంసీలో ఉన్న వ్యక్తి బీజేపీలోకి వచ్చిండు. వాస్తవంగా లాస్ట్ ఎన్నికలప్పుడే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు వినిపించింది. కానీ అప్పుడు అధికారంలోకి రాలేదు బీజేపీ. కానీ మొత్తం అయితే గట్టి పోటీ ఉండబోతుంది. మరి ఏ రకంగా ఎదుర్కోబోతుంది సవాలే. సువేందు అధికారి కూడా తమాషేం కాదు, సవాలే. ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సువేందు అధికారి పిఏ అని పేరు రత్నానాథ్ ఏదో పేరుంది, మర్చిపోయినా. ఆయన హత్య చేశారు. ఎవరు చేసినారు అనేది దర్యాప్తులో తేలుతుంది. ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే టీఎంసీ వాళ్ళే చేసినారని వాళ్ళు చెప్తున్నారు. అది అధికారంలో అంటే విచారణలో తేలాలి, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తమే అయితే వెస్ట్ బెంగాల్కు మమతా బెనర్జీ శిష్యుడు సీఎం కాబోతున్నాడు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మోదీతో సహా బీజేపీ సీఎంలు వివిధ రాష్ట్రాల నుంచి రాబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ టఫ్ అయితే అసెంబ్లీలో మాటల యుద్ధం అయితే త్వరలో నడవబోతుంది. చూస్తుండండి మన తొలి వెలుగు.